తెలుగు సినిమా బాగుపడాలంటే గిన్నెలు పగలాల్సిందే. బిగ్ టీవీ మాసివ్ రిపోర్ట్. ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడెక్కాయి తమ్మి. మన తెలుగు సినిమా వాళ్ళకి ఈ లెక్కలు చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. ముసుగులు తీసి పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. మోమాటాలు అస్సలే లేదు ఇక్కడ. ఇక దురంధర్ 2 లెక్కలైతే షాకింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకోవచ్చు తమ్మి. దురంధర్ సినిమా 2 భాగాల బడ్జెట్ కలిపి కేవలం 240 కోట్ల బడ్జెట్లో, అందులో హీరో రణవీర్ సింగ్ తీసుకున్న పారితోషికం 2 భాగాలకు కలిపి కేవలం 55 కోట్లు మాత్రమే. 8 గంటల ఫుటేజ్ని కేవలం 9 నుండి 10 నెలల్లో పూర్తి చేసి పడేశారు. అంటే ఎంత పక్కా ప్లానింగ్తో వర్క్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మీరు. ఇక మన టాలీవుడ్కి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఒక హీరో 100 కోట్లు అడుగుతాడు, 100 కోట్ల నుంచి 200 కోట్లు అడుగుతున్నాడు. డైరెక్టర్ ఏళ్ళకి ఏళ్ళు టైం వేస్ట్ చేస్తారు, ప్రొడక్షన్ ఖర్చు చుక్కలకి వెళ్తుంది. అందులో ఇమేజ్ ఎందుకు చెప్పినట్టంటే మన తెలుగు సినిమా నటినట్లు దర్శకులు, నిర్మాతలు సిగ్గుపడాలి. పారితోషికం తగ్గించి కంటెంట్ మీద ఖర్చు పెట్టండి తమ్మి. అప్పుడే సినిమా బతుకుతుంది, సామాన్యుడికి తక్కువ ధరలో వినోదం దొరుకుతుంది. తమ్మి, సినిమా అంటేనే కేవలం రికార్డులు కాదు, క్రమశిక్షణ కూడా. ఏమంటారు గ్యాంగ్, మన హీరోలు కూడా పారితోషికం తగ్గించి బడ్జెట్ అదుపులో పెట్టాలి కదా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ కొట్టి చెప్పండి.